ఏసీపీ జగన్ మాట్లాడేది ఏంటంటే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, పృథ్వీరాజే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిండు అని. అసలు ఆయన ధర్నా చేయడం ఫస్ట్ అరెస్ట్ చేసింది ఆయన. ఆయన కోసం ఆయన టీం అది ధర్నా చేసింది. అది అంటే ఇదే కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రధానమైన కారణం. ఒక మనిషి పేరు లిస్ట్లో లేకుండా 12 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎట్లా చూసుకోవచ్చు? పోలీసులందరినీ ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేసారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. అరెస్ట్ ఎవరైతే ఎవరి ఆదేశాలతోనే వచ్చిరో మరి నేను అనుకోవడం పై ఆఫీసర్లకే తెలియదు అంటే పై ఆఫీసర్ల ఆదేశాలతోనే ఆ పోలీసులు రాలే. ఎవరు ఆదేశాలతో వచ్చారు? ఎవరో ఒక లీడర్ చెప్తే వచ్చి ఉండాలి, లేదంటే ఏదైనా ఒక మాఫియాకి వీళ్ళు కొల్యూడ్ అయిపోయి వాళ్ళు చెప్తేనన్ను వాళ్ళ ఇంటికి వచ్చి ఉండాలి. కాబట్టి మరి ఆ మాఫియా ఎవరు, ఆ లీడర్లు ఎవరు, వచ్చిన పోలీసులు ఎవరు? మరి పోలీసులు అన్న నిజంగా సివిల్ డ్రెస్లో ఉండరు, పోలీసులు కాదా? మరి తెచ్చింది అయితే పోలీస్ స్టేషన్కే. మరి వాళ్ళందరూ కలిసి చేతులు కలిపిరా? దీని మీద ఎంక్వైరీ జరిపి లోపలేయాలి అందరినీ. ఎస్ఐ గారు ఏమడుగుతున్నారంటే మీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎప్పటి మీడియా ఇన్ఛార్జ్ వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడతామని చెప్పేసి అంటారు. ఎవరికి వాళ్ళమే ఇన్ఛార్జ్. మీకు ఇన్ఛార్జ్ ఉండొచ్చు కానీ మాకు ఎవరు ఇన్ఛార్జ్ లేరు. మాకు ప్రజలే ఇన్ఛార్జీలు. ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చి మేము వాస్తవాల్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం.